మోటో బ్లాగర్ కూడా ఎవరు లేరు అంటే ప్రొఫెషనల్గా. సో దానికి సంబంధించిన ప్రతి ఐటమ్స్ని నేను తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ప్రతి ఐటమ్స్ని ఏంటంటే మోటో బ్లాగ్స్ కావాల్సిన వస్తువులు ఏంటి, ఏమేమి కావాలి, అసలు చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో నేను ఇది తీయడం జరుగుతుంది. దీంట్లో ఇది ఏమేమి ప్రోడక్ట్, ఫస్ట్ ఏంటంటే మనం తీసుకున్న వస్తువులు వాటిని ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాం. అయితే ఒక్కొక్కటి కూడా బ్లాగ్స్ కూడా చేద్దామని. సో అప్పుడు ఫస్ట్ టేస్ట్ డిస్టర్బెన్స్ వస్తుందా? ఈ కేసు మనకు మామూలుగా ప్రొటెక్ట్ ఒక ఆఫర్ వచ్చిండే ఇక్కడ. సో మనకు ఫస్ట్ వచ్చేసి మనకు మోటో బ్లాగింగ్స్ కావాల్సింది ఏంటంటే ఫస్ట్ హెల్మెట్ కావాలి. సో కంప్లీట్ బ్లాక్ అయిపోతుంది, కనిపిస్తుందా? ఇది అంటే నాకు బాగా నచ్చింది. సో ఇంకా ఇది తీసేసుకున్నా. చాలా ఉన్నాయి డిఫరెంట్గా, మంచి మంచి బ్రాండ్స్ ఇట్లా యాక్సర్ ఇట్లా, కానీ అవి ఏంటంటే ఎక్కువ కాస్ట్ ఉంది. సో నేను బేసిక్గా ఇప్పుడే స్టార్ట్ చేస్తాను కాబట్టి మనకు అంత పెద్ద అవసరం లేదు. సో ఒక 2K తీసుకుందాం అనుకున్నాం. లాస్ట్కి మనకు ఆఫర్లో ఇది 1800 పడ్డది. ఇది GoPro 10. ఇది నార్మల్గా ఏంటంటే మనకు మార్కెట్లో ప్రజెంట్ చాలా డిమాండ్ ఉన్న ప్రోడక్ట్. అంటే GoPro 11, 12, 13 కూడా ఉన్నాయి, కానీ ఏంటంటే పర్ఫార్మెన్స్ బేస్డ్లో వచ్చేసి మనకి GoPro 10 అనేది చాలా డిమాండ్ ఉంది. అంటే వేరే వాటిలో ఎక్కువగా హీటింగ్ ఇష్యూ వస్తుంది. సో చాలామంది GoPro 10ని ప్రిఫర్ చేస్తారు. సో నేను కూడా GoPro 10 తీసుకోవడానికి రీజన్ కూడా మెయిన్ అది. అట్లనే దీనితో పాటు మనకి కాస్ట్ కొంచెం రీజనబుల్లో ఉంది. ఇంకా GoPro 11, 12, 13 అనేది చాలా హై కాస్ట్ అనేది. సో ఇంకా విషయం ఏంటంటే GoPro 10 కూడా లుక్ చాలా బాగుంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ నేను తీసుకోవడానికి. ఈ GoPro 10 తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ 3-4 రీజన్స్ అంతే.
వచ్చేసి డాటా కేబుల్, నార్మల్గా డాటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి ఏంటంటే మనకు గోప్రో అడాప్టర్ అంటే మౌంట్ చేయడానికి. ఇది స్క్రూ. ఇంకా ఫైనల్గా ఇంకా మనకేమున్నాయంటే బ్యాటరీ. మామూలుగా గోప్రోలో ఇన్బిల్ట్ వచ్చేది బ్యాటరీ. దెన్ ఇంకా మనకు ఇంకేమొచ్చినాయంటే అడాప్టర్, అంటే గోప్రో మౌంట్ చేయడానికి. అట్లనే దీంతోపాటు మనకి ఫైనల్ ఐటమ్ దీంట్లో బాక్స్లో గోప్రో ఉంది ఇంకా. సో మన మూవీలో హీరో వచ్చేసి వీడే. దీన్ని ఇప్పుడు నేను అన్బాక్స్ చేయబోతున్నా. ఇప్పుడైతే దీంట్లో ఒకసారి బ్యాటరీస్ చెక్ చేద్దాం మనం, ఎందుకంటే మనకు గోప్రో ఎట్లా వర్క్ చేస్తుందో మనకు తెలియదు కదా. సో ఫస్ట్ దీంట్లో బ్యాటరీ ఇన్సర్ట్ చేయాలి. సో నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ దాని సైడ్ నుండి క్యాప్ ఓపెన్ చేసిన బ్యాటరీది. నెక్స్ట్ దెన్ బ్యాటరీని ఇన్సర్ట్ చేయబోతున్నా. సో బ్యాటరీ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇంకా గోప్రో 2 స్విచెస్ ఉన్నాయి యాక్చువల్గా దీనికి. గోప్రోకి సైడ్ నార్మల్గా ఎట్లా ఫంక్షన్స్ చేస్తుంది అట్లానే, మళ్ళీ పైన నార్మల్గా ఆఫ్ ఆన్ బటన్ లాగా 2 స్విచెస్ ఉన్నాయి. సో పైన స్విచ్ ఆన్ చేసిన చూడండి, మనకు గోప్రో అని వచ్చింది. సో గోప్రోని ఆన్ చేసిన ఫస్ట్ టైం. సేమ్ సిమిలర్ లైక్ ఐఫోన్కి మనం స్టార్టింగ్ ఇట్లా వస్తుందో మనకు దీనికి కూడా అట్లానే ఉంది. వచ్చేసి మనకి గోప్రో అడాప్టర్. ఇది ఏంటంటే మనకు వాయిస్ని గోప్రోకి డైరెక్ట్ మైక్ ఉండదు. సో ఈ అడాప్టర్ యూజ్ చేసి మనకి వాయిస్ని రికార్డ్ చేస్తుంది. సో దీన్ని యూజ్ చేసి ఏంటంటే మనకు మోటో వ్లాగింగ్ చేసినప్పుడు వాయిస్ అనేది క్లియర్గా రావడానికి ఈ అడాప్టర్ అనేది యూజ్ చేస్తాం. ఇది ఏంటంటే వచ్చేసి 3.5 mm జాకెట్ అవుట్ ఉంటుంది. గోప్రోకు నార్మల్గా ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మీడియా మోడ్ అండ్ 2 అడాప్టర్. మీడియా మోడ్ వచ్చే కాస్ట్ వచ్చేసి 8,000 పడుతుంది. ఇది మనకి అడాప్టర్ అనేది జస్ట్ 4,500కి వచ్చింది మనకి ఇది. సో దీన్ని అన్బాక్సింగ్ చూద్దాం. దీన్ని కూడా మనం వచ్చేసి అమెజాన్లో తీసుకోవడం జరిగింది. ఇది వాట్సాప్ లైఫ్ టైం వారంటీ అని ఒకటి మన కార్డు ఉంది అడాప్టర్కి. అట్లనే దీంతో పాటు ఇంకా ఆటో ఓపెన్, ఇది గోప్రో అడాప్టర్. ఇది మనకు వచ్చేసి దీంట్లో ఓన్లీ జస్ట్ ఒక అడాప్టర్ ఉంది అంతే. ఇది వచ్చేసి ఎండ్యూరో బ్యాటరీస్. మనకు గోప్రోలో ఓన్లీ సింగిల్ బ్యాటరీ వస్తుంది. అయితే నేను ఏంటంటే ఇప్పుడు మనం లాంగ్ ఏదైనా వీడియో ఎక్కువసేపు రికార్డ్ చేయాలనుకుంటే మనకి అది 1 hour బ్యాకప్ ఉంటుంది. సో ఇంకొక 2 బ్యాటరీస్ తీసుకున్నాను. ఇవి ఏంటంటే మనకు ఇంకో 3-4 hours ఎక్స్ట్రా బ్యాకప్ లాగా వర్క్ చేస్తాయి. అట్లనే ఇది రీఛార్జబుల్ బ్యాటరీస్ నార్మల్గా. ఇది మనకు అమెజాన్లో తీసుకోవడం జరిగింది. దీని అన్బాక్సింగ్ చూద్దాం. ఇది బ్లాక్ కంపాటబుల్ ఉంది. యాక్చువల్గా అయితే మనం 10 యూజ్ చేస్తాం. గోప్రోకి మనకు కవర్ లాగా ఏంటంటే కింద పడ్డా కూడా మనకు గోప్రోకి ఎట్లాంటి ప్రాబ్లం కాకుండా ఇది సేవ్ చేస్తుంది.
ఇది కవర్ లాగా లైక్ దానికి ప్రొటెక్టర్ ఇది. దీంట్లో మనకి G94 కనిపిస్తుందా? ఇది మనకు వచ్చేసి 1200 దాకా పడింది. ఇది అమెజాన్లో తీసుకున్నా. ఇది కేస్ అన్నట్టు దానికి కవర్ చేయడానికి ప్రొటెక్టర్ లైక్ దీనికి మళ్ళీ మనకి ఛార్జింగ్ కేబుల్ ఈ సాకెట్ కూడా ఉంటుంది. ఇది దీంతో పాటు మనకి ఒక క్యాప్ వచ్చింది. క్యాప్ మార్క్ ఇది వచ్చేసి లైరా మార్క్. ఇది ఏంటంటే మన గోప్రో బ్యాటరీస్ ఉన్నాయి కదా ఎండిరోకి, వాటిని రీఛార్జ్ చేసుకోవడానికి మనకి దానికి డైరెక్ట్ సింగిల్ బ్యాటరీ రీఛార్జ్ చేసుకోవచ్చు గోప్రో ద్వారా. కానీ దీన్ని ఏంటంటే 3 బ్యాటరీస్ ఎట్ ఏ టైం రీఛార్జ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏంటంటే క్విక్ ఛార్జింగ్ తొందరగా ఎక్కుతుంది. సో దీన్ని అందుకే నేను ఇది ప్రిపేర్ చేసిన. దీనికి అమెజాన్లో రేటింగ్ కూడా బాగుంది. సో ఇది రీఛార్జబుల్ బ్యాటరీ 3 బ్యాటరీ 1 2 3. దీనికి కేబుల్ ఇది ఈ బ్యాటరీకి ఇది వచ్చేసి మనకు ఇది గోప్రో హెల్మెట్ మౌంట్ చేయడానికి. ఇది స్పియర్ అనే ఒక బ్రాండ్. ఇది వచ్చేసి ఏంటంటే మనకి అమెజాన్లో తీసుకోవడం జరిగింది. దీన్ని సారీ ఫ్లిప్కార్ట్లో ఒకటి మౌంటర్. ఇదేమో ఫోన్ ఇట్లా అటాచ్ చేసుకోవడానికి. అట్లానే దీంతో పాటు మనకి ఒకటి స్క్రూ అండ్ ఇంకొకటి కూడా ఇది మౌంటర్. 4 ఐటమ్స్ వచ్చినాయి దీంట్లో. ఇప్పుడు మనం దీనికి హెల్మెట్కి దీన్ని ఇట్లా మౌంట్ చేయాలి. నార్మల్గా ఇట్లా మౌంట్ చేసి గోప్రోని ఫిక్స్ చేయాలి. ఇది కొంచెం టైం తీసుకుంటారు కానీ దీని తర్వాత చేస్తా. దీనికి కూడా కావాలంటే నేను తర్వాత వీడియో చేద్దామని చూస్తున్నా. ఇదైతే గోప్రో ఫిక్స్ చేయడానికి ఇది ఒక స్ట్రాప్స్ ఉన్నాయి. అట్లనే ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంది. దీన్ని నేను అమెజాన్లో దీని క్వాలిటీ గురించి ఒకసారి రేటింగ్ చూస్తా. ఇది చాలా బాగుంది నాకు, అంటే కొంచెం నచ్చింది. రేట్ కూడా రీజనబుల్ ఉంది, అందుకే దీన్ని ప్రిఫర్ చేసిన. మోటోలాంగ్లో లాస్ట్ ఐటమ్ ఇది సెల్ఫీ స్టిక్ అని ట్రైపాడ్ లాంటిది. ఇది ఏంటంటే మనకు క్యారీ చేసుకుని వీడియోలు తీసుకోవచ్చు. సో దీన్ని నేను అమెజాన్లో పర్చేజ్ చేసిన. అమెజాన్లో దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇది వచ్చేసి మోనో మైక్రోఫోన్. ఇది ఏంటంటే మనకు అడాప్టర్ కరెక్ట్ చేసుకోవడానికి. మామూలుగా మోటో లాగింగ్ చేసేటప్పుడు మనకు క్లియర్ వాయిస్ వస్తుంది దీంతో. ఫస్ట్ వైర్లెస్ మైక్, సెకండ్ గోప్రో, అండ్ థర్డ్ ఈ ఛార్జింగ్ ఈ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. ఇది వచ్చేసి మనకు సెల్ఫీ స్టిక్ అంటే ట్రైపాడ్ని ఎప్పుడైనా గోప్రో ఇట్లా మనం స్టిక్ లాగా యూజ్ చేయడానికి. ఇది వచ్చేసి అడాప్టర్. ఇది ఏంటంటే మనకు వాయిస్ని రికార్డ్ చేయడానికి క్లియర్గా. ఓకేనా. ఇది ఉల్లన్ కేస్. నార్మల్గా ఇది ప్రొటెక్టర్ దీనికి గోప్రో మీ దీంట్లో ఇన్సర్ట్ చేసి ప్రొటెక్ట్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇది మోనో మైక్. మనకు మైక్రోఫోన్ ఏంటంటే మనం హెల్మెట్ పెట్టుకుని వాయిస్ ఇచ్చినప్పుడు ఇది యూజ్ అవుతుంది కంప్లీట్. ఇది వచ్చేసి మనకి గ్లౌస్. ఇది వచ్చేసి మనకి హెల్మెట్ మౌంట్ కోసం గోప్రో నుంచి మౌంట్ చేయడానికి. మెమరీ కార్డ్. ఇది కంప్లీట్ సెటప్. ఇది కంప్లీట్